ట్రీట్మెంట్ చేస్తాను, కూర్చో. కదలకుండా ఉండు వేద. నాకు పాప మిస్ అయిందని ఫోన్ చేయాల్సింది కదా వేద. ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళావు? బిడ్డ కనపడకపోయేసరికి తల్లడిల్లిపోయి పాప ఇంట్లో ఉన్నది కూడా చూసుకోకుండా బయటికి వెళ్ళింది. అయ్యో, పాప ఇంట్లో ఉందని నాకు తెలీదు శ్రీ. నేను స్నానం చేసి వచ్చాక భాగ్యం పిన్ని పాప ఆడుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది అని చెప్పింది. దాంతో నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. పాప కోసం పరిగెత్తుకుంటూ అలా రోడ్డు పట్టుకుని వెళ్ళిపోయాను, అంతే. అదేంటి అత్తయ్య, అలా ఎందుకు చెప్పారు? అయ్యో, నా మొహం మండా. వేదా, నువ్వేంటి నా మీద అన్ని లేనిపోని ఊహించుకుంటూ చెప్తున్నావు? పాప ఇంట్లోనే ఉంది, వెళ్ళొద్దు అని చెప్పాను, కానీ బయటికి వెళ్ళిందని నేనెప్పుడు చెప్పాను? ఒకవేళ నువ్వు బయటికి వెళ్తానంటే నిన్నొక్కదాన్నే నేను ఎలా పంపించేదాన్ని చెప్పు? నేను కూడా వచ్చేదాన్ని కదా నీతోటి. నీ బాగోగులు చూసుకోవడానికే కదా ఇక్కడుంది. అలా అంటావేంటి పిన్ని? నువ్వు చెప్తేనే కదా నేను వెళ్ళాను. సర్లే అల్లుడు, వేదకు ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే అలా మాట్లాడుతుంది. కొంచెం నువ్వైనా నేను ఎలా ఆలోచిస్తానో కొంచెం అర్థం చేసుకో అల్లుడు. సర్లే వేద, అత్తయ్య అలా చేయదు. తను నీ మంచి చెడ్డలు చూసుకోవడానికే ఇంట్లో ఉంది. నువ్వే హడావిళ్ళు వెళ్ళుంటావు. చాలా సంతోషం అల్లుడు. వేద మాటలు నమ్మి నన్నెక్కడ అనుమానిస్తావోనని నాకు భయం వేసింది. పాపా, నువ్వెక్కడికి వెళ్ళకమ్మా. నువ్వు నేను ఇక్కడే ఉండాలి. ఇంకోసారి ఆడుకోవడానికి వెళ్తే అమ్మకి చెప్పే వెళ్ళాలి, సరేనా? శ్రీ, నేనింతసేపు ఇంట్లో లేనందుకు పాప భయపడుతుంటే కొంచెం పాపతో మాట్లాడొచ్చు కదా, అలా సైలెంట్గా ఉంటావేంటి? భయపడకమ్మా, అమ్మ వచ్చేసింది కదా. అమ్మ నీకు మమ్ము తినిపిస్తూ కథ చెప్తుంది. కథ వింటూ హాయిగా నిద్రపో, సరేనా?
భయపడొద్దు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. అమ్మ నీతోనే ఉంటుంది, నీతోనే ఆడుకుంటుంది, సరేనా? పద, నీకు మా అమ్మ తినిపిస్తాను. మా అమ్మ తిన్నాక పడుకోవాలి, లేచాక పాలు తాగాలి, ఓకేనా? శ్రీ, సైలెంట్ అయ్యావేంటి? అమ్మా, తిను తిను. వెరీ గుడ్. ఇలాగే చెప్పిన మాట విను, ఫ్యూచర్ లో పైకొస్తావు. కార్తిక్, నీళ్ళు తాగు, ఓకేనా? థ్యాంక్ యూ. కార్తీక్, అంకుల్ కూర్చోండి కూర్చోండి. బాబాయ్, హ్యాండ్ వాష్ చేసుకోండి, భోజనం వడ్డిస్తాను. వద్దమ్మా, భోంచేయండి అంకుల్. ఆకలిగా లేదు. అమ్మ మాలిని, రెడీ అవు, ఇంటికి వెళదాం. అదేంటి బాబాయ్, ఇక్కడే ఉండమని చెప్పావు కదా. ఆలోచించుకోమని చెప్పానమ్మా. ఒకేసారి మీ ఇద్దరి పెళ్ళయ్యాకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కార్తిక్కి ఇప్పుడున్న సమస్యల్లో ఒంటరిగా వదిలేస్తే తన హెల్త్ పాడవుతుంది బాబాయ్. టైంకి భోజనం కూడా సరిగ్గా చెయ్యడు. తినమని చెప్పే వాళ్ళు కూడా ఇక్కడెవరూ లేరు. నాకేం పర్లేదు మాలిని, నేను కేర్ తీసుకుంటాను. అంకుల్ చెప్పిన విషయం గురించి ఆలోచించు. బాగా ఆలోచించే చెప్పాను కార్తిక్. నా కాబోయే భర్త గురించి జాగ్రత్త తీసుకోవడం కూడా నాకు ఇంపార్టెంట్. నేను ఇక్కడే ఉంటాను బాబాయ్. సారీ, ఏమనుకోకండి. నువ్వు ఉంటాను అంటున్నావమ్మా, కానీ కార్తీక్ మనస్ఫూర్తిగా నువ్వు ఇక్కడ ఉండటానికి ఒప్పుకోవట్లేదు. మొన్న కూడా నువ్వు ఫోర్స్ చేయడం వల్లే నువ్వు ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నాడు తప్ప నీ మీద ఇష్టం ఉందని చెప్పలేదు. అలాంటప్పుడు ఇక్కడ ఫోర్స్గా ఉండటం ఎందుకమ్మా? కార్తీక్, కనీసం ఇప్పుడైనా నేను అంటున్న మాటకు విలువిచ్చైనా మాలిని మీద నీ ప్రేమను చెప్తావనుకున్నాను, కానీ అది జరగలేదు. అది కాదు అంకుల్. ఫైనల్గా చివరి మాట విను కార్తీక్. నీ మనసులో ఏదున్నా త్వరగా చెప్పేయడం మంచిది. లేదంటే ఆలస్యం అయ్యే కొద్దీ పెళ్లి కాని అమ్మాయి జీవితం చిక్కుల్లో పడుతుంది. చెప్పు కార్తీక్. కార్తీక్, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. రేపొద్దున నీ మనసు మారి మాలిని మీద ఇష్టం లేదు అన్నావనుకో, అప్పుడు మాలిని లైఫ్కి ఎవరిది బాధ్యత? మీ భయం నాకు అర్థమైంది అంకుల్, మీరేం వరీ అవ్వకండి. ఇందాకే సరస్వతి అమ్మ ఫోన్ చేసి తను వస్తున్నానని చెప్పింది. ఆవిడ రాగానే అమ్మ ముందు మాలిని ప్రపోజల్ పెడతాను. అమ్మగారి ముందు ప్రపోజల్ పెడతా అన్నావంటే మాలిని అంటే నీకు ఇష్టం ఉన్నట్టే కదా? బాబాయ్, కార్తిక్ స్మైల్ ఇచ్చి తలూపాడంటే అవునన్నట్టే కదా. అవునమ్మా, సరస్వతి గారు వచ్చాక మీ పెళ్లి గురించే మాట్లాడతాడు.
అంతే కదా కార్తీక్? అవును అంకుల్. థ్యాంక్ యూ కార్తీక్. మళ్ళీ అంకుల్ ఉన్నారు. సరే బాబు, వెళ్ళొస్తానమ్మా. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఇప్పుడు నీకున్న టెన్షన్స్ అన్ని ఎగిరిపోవాలంటే ఇలాంటి చిలిపి చేష్టలతో నిన్ను కూల్ చేయాల్సిందే. నిన్నిలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు వేద. అంతా నా కర్మ. నాకేం కాలేదు కదమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు బాధపడితే పాప నిద్రపోతుంది కదమ్మా. నువ్వు ఏడవద్దు. అసలే పాపకి పాలు డైజెస్ట్ అవ్వక రాత్రంతా నిద్రపోలేదు. అమ్మా, పాపకి పాలు పట్టాలి, ఆకలిస్తుంటుంది. శ్రీ, వేదకి ఆరోగ్యం సరిగా లేదని నాతో ఎందుకు చెప్పలేదు? వేద బొమ్మని చూసి పాప అని ఎందుకు అనుకుంటోంది? పుట్టబోయే నా మనవరాలు ఎందుకు నా కూతుర్ని ఇబ్బంది పెడుతోంది? అసలు నా కూతురు జీవితంలో ఏం జరిగిందో నాకు చెప్పు శ్రీ. వీణ రాజేశ్వరికి నిజం చెప్పేలోపు నేనే ఇదంతా పార్వతి వల్ల జరిగిందని చెప్పేస్తే మంచిది. లేదంటే జరిగిందంతా నా వల్లే అని చెప్పే ఛాన్స్ ఉంది. నా మొహం మండ. చూడు రాజేశ్వరి, వేద ఇలా అవడానికి కారణం కర్త కర్మ క్రియ మొత్తం పార్వతీనే. ఏమిటి భాగ్యం నువ్వనేది? నిజం రాజేశ్వరి. పార్వతి నివురు కప్పిన నిప్పులా వేదాతో మంచిగా ఉంటూనే కడుపు పోగొట్టాలని చూసింది. అవును రాజేశ్వరి, అది తెలిసే అల్లుడు ఇక్కడికొచ్చి కాపురం పెట్టాడు. పిన్ని ఆగు, నీకిష్టం వచ్చిందంతా చెప్తావా? ఆగువేనా? భాగ్యాన్ని పూర్తిగా చెప్పనివ్వు. పార్వతి వేదని మంచిగా చూసుకుంటున్నట్లు నటిస్తూ పాలల్లో కలిపే కుంకుమ పువ్వులో కడుపు పోయే మందు కలిపి ఇవ్వటం వల్లే ఇలా జరిగింది. అలా జరిగిన తర్వాత శ్రీ పార్వతితో గొడవపడి తన భార్యను తీసుకుని ఇలా బయటకొచ్చి ఉంటున్నాడు. చివరికి పార్వతి వేదని ఇలా పిచ్చిదాన్ని చేసింది.
అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసి ఏ మూట కట్టుకుంటుందో ఏంటో నా మొహం మండ. నన్ను కొడతావేంటి రాజేశ్వరి? కొట్టాల్సింది ఆ పార్వతిని. నోరు మోయ్. ఎందుకు కొట్టాను అర్థమైందా? అయితే మళ్ళీ 2 కొట్టి చూపించనా? వద్దు. ఇంకొకసారి పార్వతి గురించి చెడుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. భాగ్యం అత్తయ్య, అక్కడ జరిగిందే మీతో చెప్పింది. జరిగిన నిజం చెప్తే అనవసరంగా చేయి చేసుకున్నారు. తను చెప్పింది తప్పు శ్రీ. పార్వతి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. భాగ్యం క్యారెక్టర్ ఏంటో కూడా నాకు బాగా తెలుసు. పార్వతి మొహం చూస్తే తను ఎలాంటి మనిషో తెలిసిపోతుంది. అలాంటి దుర్మార్గపు పనులు నీలాంటి వాళ్ళు చేశారంటే నమ్ముతాను, కానీ పార్వతి చేసిందంటే ఎలా నమ్ముతాననుకున్నావు భాగ్యం? మీ అన్నయ్య లోక్నాథ్ గురించి నాకు పూర్తిగా తెలుసు. పార్వతిని ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలుసు, ఎలా వదిలించుకున్నాడో కూడా నాకు తెలుసు. మళ్ళీ ఎలాంటి పరిస్థితుల్లో పార్వతి నా ఇంట్లోకి తీసుకొచ్చాడో ప్రతిదీ నాకు తెలుసు. మీ అన్నయ్య మహానటుడు భాగ్యం. ఇప్పుడు నువ్వు కూడా నటనలో మీ అన్నయ్యని మించిపోతున్నావు. అవునులే, ఎంతైనా ఒకే రకం పంచుకుని పుట్టారు కదా, ఆ మాత్రం నటన ఉండడం సహజమే. రాజేశ్వరి, నేను అలాంటి దాన్ని కాదు. వేద బాగోగులు చూసుకుందామనే ఈ ఇంట్లో ఉన్నాను. ఏ పన్నాగంతో వచ్చావో ఎవరికి తెలుసు? మా అత్తయ్య మంచి మనసును అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ పిన్ని. ఇప్పటిదాకా భాగ్యం పిన్ని మా అత్తయ్య గురించి చెప్పినవన్నీ అబద్ధాలు, అనుమానాలు, అపోహలు మాత్రమే. అంతా మా అత్తయ్య చేసినట్టు ఎవరో క్రియేట్ చేస్తూ వస్తున్నారు. నాకంతా అర్థమవుతోంది వీణా. ఈ జరిగిన ఘోరాలు చూశాక ఇక్కడ నేను ఉండాల్సిన అవసరం కూడా ఉందని నాకు అర్థమవుతోంది. అమ్మా, నాకు చెడు చేసింది పార్వతీ అత్తయ్య కాదని నువ్వు నమ్ముతున్నావు కదమ్మా? 100% నమ్ముతున్నాను వేద. అయితే నేను నా పాప నీకు థ్యాంక్స్ చెప్పుకుంటాం. నిన్ను మామూలు మనిషిని చేసుకోవటమే ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం వేద.
నా కూతురు కాపురంలో నిప్పులు ఎవరు పోశారో తప్పకుండా నేను తెలుసుకుంటాను. వాళ్ళ అంతు చూస్తాను. నేను ఆ ద్రోహం చేసిన వాళ్ళని పట్టుకునే పనిలోనే ఉన్నాను పిన్ని. ఈ ప్రాసెస్లో మీకే సాయం కావాలన్నా నేను చేస్తాను. వెళ్ళొస్తాను పిన్ని. పిన్ని, నొప్పి తగ్గడానికి టాబ్లెట్ వేసుకోండి, లేదంటే వాచిపోతుంది. వామ్మో, ఇప్పుడు రాజేశ్వరి కూడా రంగంలోకి దిగింది. అగ్గికి వాయువు తోడైనట్టు వీణ కూడా తనకు తోడైంది. ఇక ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి అసలు దోషైన నా మీదకే వచ్చేలా ఉంది. నా అన్నయ్య ఎటుపోతే నాకెందుకు? అసలే ఆ పిల్ల మోక్ష నా మీద సాక్ష్యాలన్నీ తయారు చేసి పెట్టింది. అవి గాని రాజేశ్వరికి దొరికితే నా తోలు వలిచేస్తుంది. అర్జెంటుగా ఏదో విధంగా సాక్ష్యాలని లేకుండా మాయం చేయాలి. నా తండ్రి నాకు దూరం అవ్వడానికి కారణం కూడా ఆ నీచుడే పిన్ని. ఇప్పుడు నాకు దొరికిన ఆధారాలతో నా భర్త రిషిని జైల్లో వేయించాను. ఇక మిగిలింది ఆ లోక్నాథే. త్వరలోనే సాక్ష్యం సంపాదించి లోక్నాథ్ని కూడా జైలుకి పంపించి నా పగ తీర్చుకుంటాను. నీ కన్న తండ్రిని చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను వీణా.